టీవీలో వచ్చే బిగ్ బాస్లో ఛాన్స్ కొట్టేసి ఆపై సినిమా ఛాన్స్ పట్టేద్దామని ఆశపడిన ఓ యువతి అడ్డంగా మోసపోయింది. బిగ్ బాస్ షోలోకి పాల్గొనే ఛాన్స్ ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని మోసం చేశాడంటూ జూబ్లీహిల్స్లో కంప్లైంట్ చేసింది స్వప్న అనే యువతి. మా టీవీలో ప్రొడక్షన్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న సత్య గత జూన్లో 2.5 లక్షలు తీసుకున్నాడని, అయినా బిగ్ బాస్లోకి పంపించలేదని ఫిర్యాదు చేసి పేర్కొంది. తన డబ్బులు తనకు ఇవ్వాలని కోరగా బెదిరిస్తున్నాడని ఆరోపించింది. కాస్ట్యూమ్స్, పీఆర్ ఖర్చుల కోసం 5 లక్షల వరకు ఇవ్వాలని డిమాండ్ చేయగా 2.5 లక్షలు ఇచ్చానని తెలిపింది స్వప్న. ఖమ్మం జిల్లాకు చెందిన స్వప్న ఈవెంట్స్ లో యాంకర్ గా పనిచేస్తుంది. 2 చిన్న సినిమాలో హీరోయిన్ గా కూడా యాక్ట్ చేసింది. ఈ సమయంలోనే మా టీవీలో పనిచేస్తున్న సత్య పరిచయమయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 7 కి పంపిస్తానని హామీ ఇచ్చాడు. తమ్మిలి రాజు అనే వ్యక్తిని పరిచయం చేసి ఇతనే బిగ్ బాస్ కి ఇన్ఛార్జ్ అని చెప్పాడు. బిగ్ బాస్ కి వెళ్లడానికి 5 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాడు. బిగ్ బాస్ లో కాస్ట్యూమ్స్, పీఆర్ ఖర్చుల కోసం పే చేయాలన్నాడు. దీంతో 2.5 లక్షలు అతనికి ఇచ్చానని చెప్తోంది యాంకర్ స్వప్న. ఒకవేళ అవకాశం రాకుంటే డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని తనను నమ్మించాడని చెప్తోంది స్వప్న. దీనికి సంబంధించి అగ్రిమెంట్ కూడా రాసిచ్చాడని, చివరి క్షణం వరకు బిగ్ బాస్ కి పంపిస్తానని మోసం చేశాడని ఆరోపిస్తుంది. డబ్బుల గురించి ప్రశ్నించగా తాను ఇవ్వనని, మళ్లీ అడిగితే ఊరుకోనని బెదిరించాడని చెప్తోంది. తాను మోసపోయానని గ్రహించిన స్వప్న జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. పిఎస్ లో తమ్మిలి రాజు సత్యపై ఫిర్యాదు చేసింది. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు ఇద్దరిపై 406, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీజన్ స్టార్ట్ అయినా తన పేరు లేకపోవడంతో రాజును స్వప్న చౌదరి నిలదీసింది. సీజన్ 7 ఉల్టా పుల్టా కావడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని, మరోసారి చీట్ చేసినట్లు ఆరోపిస్తుంది. నిలదీయడంతో తనని బెదిరించినట్లు చెప్తుంది. అంతేకాకుండా గతంలోనూ రాజు మరో సంస్థలో పనిచేసినప్పుడు కూడా చాలా మంది అమ్మాయిలను మోసం చేయడం కారణంగా అక్కడ ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఆరోపించింది. చాలా రియాలిటీ షో పేర్లతో మోసాలకు దిగుతున్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్తుంది స్వప్న. పోలీసుల కేసు బుక్ చేసుకుని ఆమె ఆరోపిస్తున్న 2 వ్యక్తులు సత్య, తమ్మిలి రాజు కోసం గాలిస్తున్నారు. నిందితులపై చర్యలు తీసుకోవడంతో పాటు తన డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరుతుంది బాధిత యువతి.